ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. దేవుడు మనతో క్లియర్గా మాట్లాడుతున్నారు. పరిశోధింపజాలని మహాకార్యాలు చేసే గొప్ప దేవుడు అండి మన దేవుడు. లెక్కలేనని అద్భుత క్రియలు. ఇంగ్లీష్లో చూసుకుంటే పరిశోధింపజాలని అంటే అన్సర్చబుల్ థింగ్స్ అని ఉంటుంది. లెక్కలేనన్ని అంటే కౌంట్లెస్ మిరకిల్స్. అన్సర్చబుల్ థింగ్స్ అంటే ఇది ఎలా జరిగిద్ది అని ఎంత మనం ఇన్వెస్ట్ చేసినా సర్చ్ చేసినా కూడా అది అసలు మనకి అది ఊహకి అందదు. ఆయన తలుచుకుంటే, ఆయన చెయ్యాలనుకుంటే ఎలా అయినా చేస్తారు. ఆ విశ్వాసం మనం పెట్టాలి. ఈ నొప్పి నాకు తగ్గిద్దా, ఈ రోగం నాకు తగ్గిద్దా, డాక్టర్ సర్జరీ చేయాలన్నారు కదా, సర్జరీ చేయాలి కదా, నాకు తగ్గిపోతుందా, స్వస్థత వస్తుందా, అనుమానాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు ఆ అనుమానాన్ని తీసేసేయండి. వాక్యం చెప్తుంది పరిశోధింపజాలని ఎలా అయినా చేస్తాడు దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. కౌంట్లెస్ మిరకిల్స్ ఎన్ని కూడా మనము ప్రపంచం మొత్తం చూసుకున్న దేవుడు చేసే అద్భుతాలు మనం కౌంట్ చేయలేము, వివరించలేము, వర్ణింపలేము. ఆయన గొప్ప ఆశ్చర్యకరుడు, జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీకే అనుమానం ఉందో ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ కార్యాన్నైనా చేసి చూపించి నిరూపించి ఆయనను మహిమపరచాలి అని, ఆయనని స్తుతించాలని ఎదురు చూస్తూ ఉంటాడు మన దేవుడు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.